విశాఖ కేజీహెచ్లో కిడ్నీ రాకెట్పై స్పందించారు విశాఖ సిపి. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. కిడ్నీ మార్పిడి పేరుతో లక్ష నగదు దోచేసిన వారు పరారీలో ఉన్నట్టు తెలిపారు. కిడ్నీ మార్పిడి చేస్తామని ఎవరైనా చెప్తే నమ్మొద్దంటున్న విశాఖ సిపితో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. నకిలీ వైద్యుల భాగోతం అయితే విశాఖలో వెలుగులో వచ్చింది. ఈ నేపథ్యంలో కేజీహెచ్ డాక్టర్లు అంటూ బాధితుల దగ్గర ₹1,00,000 దోచేసే పరిస్థితి అయితే విశాఖలో నెలకొంది. ఈ కేసు ఇప్పటికే 1 టౌన్లో కేసు నమోదు అవ్వడం జరిగింది. ప్రస్తుతం మనతో ఈ కేసు కోసం విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకర్బ్రత బాగ్చి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఈ కేసు? మొదటగా ఎలా ఫిర్యాదు వచ్చింది సార్ మీకు? ఇప్పుడు కిడ్నీ మార్పిడి చేస్తామని ₹1,00,000 తీసుకున్నారని ఆరోపణ వచ్చింది. వెంటనే మేము కేసు రిజిస్టర్ చేశాము. ఇప్పుడు సీసీటీవీ సేకరించడం జరుగుతుంది. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేయడం జరుగుతుంది. ముద్దాయిని త్వరలో గుర్తించి పట్టుకొని వస్తాం. నాకు తెలిసింది ముద్దాయి ఇప్పుడు ఇక్కడ లేరండి, వేరే రాష్ట్రంలో ఉన్నారండి. కానీ ముద్దాయి ఎక్కడ ఉన్నా మేము పట్టుకొని వస్తాం. అది కాకుండా ఈ ర్యాకెట్లో ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉంటే వాళ్ళను కూడా గుర్తించి తగిన చర్య తీసుకుంటాం వాళ్ళ మీద కూడా. అంటే ఈ బాధితులు ఎక్కడి నుండి వచ్చేస్తారు? వీళ్ళు ఎలా అప్రోచ్ అయ్యారు? వీళ్ళు ఇప్పుడు బాధితులు కేజీహెచ్కి వచ్చారండి. కిడ్నీ కావాలి వాళ్ళకు, ఏన్ స్టేజ్ రెనల్ డిజీజ్ ఉంది. అప్పుడు నకిలీ వైద్యులుగా నటించి కిడ్నీ మార్పిడి ఏర్పాటు చేస్తాము. ₹1,00,000 తీసుకున్నారండి. సో అది అధికారుల దృష్టికి వచ్చింది, మా దృష్టికి కూడా వచ్చింది. మేము మా దగ్గరికి ఫిర్యాదుదారులు వస్తే ఫిర్యాదు తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు చాలా వేగంగా దర్యాప్తు జరుగుతుంది. సార్ చెప్పండి సార్, పబ్లిక్ ఏం చెప్తారు సార్? ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి ఈ పరిస్థితి. ఇప్పుడు కిడ్నీ మార్పిడి చేస్తామని ఎవరైనా ప్రలోభ పెడితే దయచేసి నమ్మకండి. ఏదైనా మీకు కిడ్నీ కావాలంటే గవర్నమెంట్ రిజిస్ట్రీ ఉంది, అది సంబంధించిన డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రీలో మీ పేరు ఎంట్రీ చేయండి. కన్సర్న్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఏదైనా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మీకు డౌట్ ఉంటే, అనుమానం ఉంటే అక్కడికి పోయి అడిగితే వాళ్ళు కూడా వివరంగా మీకు తెలియజేస్తారండి. ఏ విధంగా మీకు కిడ్నీ వస్తుంది వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారమే మీకు ఆర్గాన్ వస్తుంది. కానీ ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు ఏదైనా చెప్తే మీరు నమ్మకండి, డబ్బు ఇవ్వకండి, మోసపోకండి. విశాఖ పోలీస్ కమిషనర్ అయితే చెప్తాను, పూర్తిగా ప్రజలు ఈ కిడ్నీ సంబంధించిన పరిస్థితులు అయితే పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని. ఎలాగంటే ఎవరైనా ఫోన్ చేసి మీకు ఇలా కిడ్నీ మార్పిస్తామని వంటి నెంబర్లో ఫోన్ ఎత్తకండి అని చెప్తున్న పరిస్థితి. ఏదైనా కూడా ఈ కేసు అయితే ఇంకా దర్యాప్తు జరుగుతుంది. నిందితులు